రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుకి ఇస్తామని చెప్పి స్పష్టంగా మేనిఫెస్టోలో మీరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 వీళ్ళు ఇచ్చినటువంటిది కలిపి 13,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. మేము కూడా మేనిఫెస్టోలో చెప్పాం, మీటింగుల్లో చెప్పాం, లేదా వీడియోలు మీకు పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఇస్తామని చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకి ఈ ఒక్క అన్నదాత లేకపోతే రైతు భరోసా కింద 10,000 20,000 సంవత్సరంకి ఇచ్చిస్తే రైతు బాగుపడ్డ అధ్యక్ష. 5 సంవత్సరాల అధ్యక్ష, ఇది వాస్తవం, మీరండి మళ్ళీ మాట్లాడండి. 5 సంవత్సరాల అధ్యక్ష, ఓన్లీ ఈ రైతు భరోసా కింద ఈ డబ్బులు వేయడం తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చెప్పాలి మాట మాటకి. సాయిల్ టెస్టింగ్ కానీ, రైతులకు ఒక పరికరం కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. మేము ఆ విధానం కాకుండా రైతుకి ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము అది ఇస్తున్నాం. ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, మెకనైజేషన్ పెట్టాం, డ్రోన్స్ పెట్టాం. రైతులకి ఈరోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అది సకాలంలో ఇస్తున్నాం. ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ఏదో ఉచిత బీమా అని చెప్పి మభ్య పెట్టడం లేదు అధ్యక్ష. ఈరోజు బీమా ఎవరు కట్టారో తెలియటం లేదు, ఎవరికి వస్తుందో తెలియడం లేదు. అందుకే మొన్నే చెప్పాను, 1.5% రైతులు సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి బీమా కూడా చేశామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. అయితే ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ బడ్జెట్లో మీరు 1000 కోట్లే పెట్టారు కదా, ఇంతమంది రైతులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఎలాగిస్తారు. బడ్జెట్లో పెట్టేటప్పుడు కొంత పెడతారు అధ్యక్ష. మీరు కూడా ఒకసారి గత సభలో ఉన్నారో లేదో, మీరు ఒక పథకం ప్రకటించారు, దానికి 7-8 కోట్లు అవసరం. మీరు బడ్జెట్లో పెట్టింది 3,000 కోట్లే. పథకం అమలు చేయలేదా? పథకం అమలు చేయలేదా? ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు బడ్జెట్లో పెడతా ఇది ఫుల్ఫిల్ చేస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందులో మీరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేము ఇది పెట్టాం. ఇది కూడా విధి విధానాలు అధ్యక్ష, విధి విధానాలు కూడా రూపొందిస్తున్నాం. తప్పనిసరిగా వీలైనంత తొందరగా ఏదైతే 20,000 రూపాయలు మాటిచ్చామో ఆ అన్నదాత సుఖీభవ కింద రైతులందరికీ ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, వీళ్ళు ఒకసారి తెలుసుకుంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా మీరు మాట్లాడచ్చు. మేమేదో రైతుకి 12,500 ఇచ్చేసాం, మొత్తం రైతులు బాగుపడ్డారని చెప్పి ఎక్కడికక్కడ మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈరోజే మీరు చూశారు ఏదైతే సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు. ఇది ఎవరో మీరు రాసుకున్నదో నేను రాసుకున్నదో కాదు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణాంకాలు పెడుతుంది. మీరు ఇచ్చిన 12,000తోనే రైతులు బాగుపడిపోయారు. ఎప్పుడు ఎవరు చేయనటువంటి వ్యవసాయం చేశారంటే అధ్యక్ష, వినండి మీరు అడగండి ప్లీజ్ అధ్యక్ష. గత ఏడాదితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి అధ్యక్ష 22 లక్షల టన్నులు తగ్గింది అధ్యక్ష. 22 లక్షల, వినాలి లింక్ ఇదంతా, మీరు వచ్చిన అడిగితే వినండి, తగ్గింది అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు స్థిర ధరల్లో చూస్తే 16-17లో 14.98% ఉంటే ఈరోజు ఎంత ఉంది అధ్యక్ష? 3.5% తగ్గిపోయింది. ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకున్న లెక్కలు కాదు, మీ ప్రభుత్వంలో మీరు రాసుకున్న లెక్కలే. ఈరోజు ఒకసారి చూడండి అధ్యక్ష, గర్వపడి చెప్తున్నా నేను, వ్యవసాయానికి ఏదో 10,000 20,000 అన్నదాన సుఖీభావ కింద ఇచ్చి చేతులు దులుపుకుంటే రైతు బాగుపడ్డ అధ్యక్ష. అనునిత్యం ఆయనకి అండగా ఉండాలి, ప్రతి విషయంలో సహకారం అందాలి. ఈరోజు ఒకసారి చూడండి అధ్యక్ష, ఇదేదో నేను రాసుకున్న గణాంకాలు కాదు అధ్యక్ష. 2014-15 అధ్యక్ష, చంద్రబాబు నాయకత్వంలో 14.92% వ్యవసాయ వృద్ధి రేటు ఉండేది అధ్యక్ష. 15-16 అధ్యక్ష 16.85% వృద్ధి రేటు అధ్యక్ష. 16-17 21.77% వృద్ధి రేటు అధ్యక్ష. 17-18
22.8% వృద్ధి రేటు అధ్యక్ష. వ్యవసాయంలో 18-19 అధ్యక్ష. రాష్ట్రం అంతా కరువు వచ్చింది. రాష్ట్రం అంతా కరువు వచ్చినా సరే 6.72% వృద్ధి రేటు అధ్యక్ష. ఇలా 5 సంవత్సరాలు 19-20 12.36%, 20-21 10.33%, 21-22 14.10%, 22-23 9.48%. ఇప్పుడు వరకు చూస్తే 6% అధ్యక్ష. మీరేదో 12,500 ఇచ్చేసాం రైతులకి ఉద్ధరించామంటే, ఇదేదో ఉద్ధరించామంటే బయట కనబడాలి అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు, వ్యవసాయ అనుబంధాల వృద్ధి రేటు మొత్తం పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మళ్ళీ 20-25% పెంచాలి. దానికి రైతు ఏం కావాలి? ఇప్పుడే చెప్పారు కౌలుదారుల సంగతి. కౌలుదారుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? 2016లో ఒక మంచి చట్టం ఉండేది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత చట్టాన్ని మార్చారు. ఎవరైతే భూ యజమాని ఉన్నాడో ఆయన వెళ్ళి సంతకం పెడితే తప్ప కౌలు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దీనివల్ల రైతులందరూ భయపడిపోయారు. నాతో సంతకం పెట్టించుకుంటే రేపు కౌలు తీసుకుంటే తిరిగి ఇస్తారో లేదని మొత్తం కౌలు రైతులందరికీ ఇబ్బంది అయింది అధ్యక్ష. మళ్ళీ ఆ చట్టాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అదేదో ఇంట్లో కూర్చొని రాయడం లేదు, జిల్లాలు తిరుగుతున్నాం, రైతు సంఘాలతో సమావేశాలు పెట్టాం, రైతులతో మాట్లాడుతున్నాం. ఈ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం. మారిస్తే ఎలాగుంటుంది, లేకపోతే ఈ చట్టంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి, సరిచేసి వెళ్తామని సిస్టమేటిక్ గా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇప్పటి వరకు 9.8 లక్షల మందికి ఈరోజు కౌలు రైతు కార్డులు కూడా ఇచ్చాం. ఏ ఒక్క ఛాన్స్ వదులుకోవడం లేదు. రైతుకి అవసరమైతే ₹1 ప్రభుత్వం ఇచ్చినా మనకేమి నష్టం లేదు. రైతు పడిన కష్టానికి ఫలితం దక్కాలని, రైతుకు మళ్ళీ వ్యవసాయం సాగు బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మాటిచ్చాం 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, మేము 14,000, ఇది బడ్జెట్లో పెట్టాం. విధి విధానాలు రూపకల్పన చేస్తున్నాం. వీలైనంత తొందరగా, మీరేదో సంవత్సరానికి 4,000 కోట్లు ఇచ్చారు, ఈ రోజు మేము ఇచ్చింది డబుల్ అవుతుంది. ఆ లెక్కలన్నీ తర్వాత మీకు చెప్తాను. దయవుంచి సభ్యులందరూ అర్థం చేసుకోమని చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 13615 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. బిల్ ఉంది, నాతో బిల్ ఉంది, అందుకే అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? ఇటీవలి వరదలు మరియు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలకు గణనీయమైనటువంటి నష్టం వాటిల్లింది. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి, మీరు ఆన్సర్లో చూడొచ్చు. బి ప్రశ్నకు సమాధానం అవునండి. 2024 జూలై వర్షాలకు భారీ వర్షాలు పడ్డాయి. దీనివల్ల చాలా వరకు పంటంతా కూడా నష్టపోయింది. 31.633 మంది వ్యవసాయ మరియు ఉద్యానవన రైతులకి ప్రభుత్వం ఇప్పటికే 31,502.88 లక్షలు మంజూరు చేయడమైంది. 2024 ఆగస్టు సెప్టెంబరు భారీ వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల్లో చాలా మంది రైతులకి చాలా ఇబ్బందులు జరిగింది. దానికి కూడా 31.908 లక్షల రూపాయలు ఇప్పటికే జమ చేయడం జరిగింది. 2024 అక్టోబర్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. అప్పుడు కూడా 25,253 మంది రైతులు 10,009 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది. వాళ్ళకు కూడా 14,34.5 లక్షలు ప్రతిపాదనలు వచ్చాయి. అవి కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. త్రిమూర్తి గారు. ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నటువంటి విషయాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చేశామని చెప్తున్నారు. గతంలో ఏ సీజన్లో నష్టపోయినటువంటి పంటకు ఆ సీజన్లో నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందండి. దీంట్లో
గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు కలిపి 30,85,000 మందికి 3,400 కోట్ల రూపాయలు సుమారు సహాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7,80,000 మందికి 5,55,000 మందికి 7,800 కోట్ల రూపాయలు సహాయం చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఏ పంటలో నష్టపోయినటువంటి రైతుగా ఆ పంటలో నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది ఈ సంవత్సరంలో జరిగినటువంటి వర్షాలు, అదేవిధంగా వరదల వల్ల చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు. అప్పట్లో ఇచ్చినటువంటి లెక్కల జూలైలో కురిసినటువంటి వర్షాల్లో అయితే 16 జిల్లాల్లో 1,65,00,000 రూపాయల నష్టపరిహారం పంట నష్టం జరిగిందనేటువంటిది చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అప్పట్లో, ఈరోజు మళ్ళా కొద్ది రోజులు పోయేటప్పటికి 4 జిల్లాల్లోనే 54 లక్షల మందికి మాత్రమే నష్టపరిహారం జరిగిందనేటువంటిది చెప్పడం జరిగింది. దీంట్లో అరకొరగా 3.3 కోట్లు మాత్రమే పరిహారం చెల్లించడం అనేటువంటిది జరిగింది. ఇది రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఈ రైతులను ఏదో చేసేస్తాం, మీరేం చేశారు, మేము అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం అని చెప్పారు. 2 ప్రశ్నలకు ఆయనే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కాబట్టి దాంట్లో కూడా మాట్లాడాలని అనుకుంటే రైతులకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి, గత ప్రభుత్వంలో రైతులకి కౌలు రైతు అనేటువంటి వాడు కన్సెంట్ ఇస్తేనే కౌలు కార్డులు ఇచ్చామని చెప్పారు. ఇది శుద్ధ అబద్ధం. కౌలు రైతులకి మేము దగ్గరుండి కౌలు కార్డులు చాలా మంది తెప్పించాం. ఎంఆర్ఓలతోటి అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓలతోటి మాట్లాడి ఈ క్రాప్ ఏదైతే నమోదవుతుందో ఏ రైతు అయితే పంట పండిస్తున్నాడో చూసి ఓనర్ తోటి సంబంధం లేకుండా, రైతు భూ యజమాని తోటి సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వ్యవసాయ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్ల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా కౌలు కార్డులు ఇప్పించినటువంటి పరిస్థితి కూడా మేము చేసామనేటువంటి చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ఇదేమీ లేదనేటువంటి చెప్పడం అనేటువంటిది అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు ఇటు నుంచి అటు తిప్పి అటు నుంచి ఇటు తిప్పి మేము ఏదో చేసేస్తున్నాం రైతులకి అనేటువంటిది చెప్పడం. 20,000 రూపాయలు ఇస్తామని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం మాది కల్పిస్తామని చెప్పేసి అన్నాడు. మీరు ఇచ్చినటువంటి దాంట్లోనే రైతుకి 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికి 7 నెలలు అయిపోతున్నప్పటికీ 6 నెలలు 7 నెలలు అయిపోయినప్పటికీ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు ఇంకా విధి విధానాలు నిర్ణయిస్తున్నారు. రైతుకు సహాయం చేయడానికి విధి విధానాలు ఏముంటాయి? రైతులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర మీ దగ్గరే లెక్కలు ఉంటాయి డిపార్ట్మెంట్ దగ్గర. ఎప్పటికి విధి విధానాలు నిర్ణయిస్తారు? ఈ క్రాప్ అయిపోయింది, రేపు ఎల్లుండో మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా మొదలు పెడతారు. వర్షాకాలంలో బాగా నష్టపోయినటువంటి రైతులకి ఏ రకంగా సహాయం చేశారు? ఏ విధమైనటువంటి సహాయం లేకుండా మేమేదో చేస్తాం, రైతులకి అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి విధానం చెప్తుంటే, తర్వాత ఇందాక మాట్లాడాడు మెకానైజేషన్ గురించి కూడా మాట్లాడారు. మెకానైజేషన్ ఏ విధంగానే కూడా యంత్ర పరికరాలు ఇవ్వలేదనేటువంటిది గౌరవ మంత్రి గారు చెప్తున్నాడు. ఇది తప్పు. యంత్ర పరికరాలు ఇచ్చారో లేదో అనేటువంటిది మీ డిపార్ట్మెంట్ లో మీ అధికారులు ఉంటారు కాబట్టి పిలిపించి గత ప్రభుత్వంలో ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చారు, ఎన్ని కోత మిషన్లు ఇచ్చారు ఏంటి అనేటువంటిది ఆయన ఆదేశిస్తే పట్టుకొచ్చి ఆ టేబుల్ మీద పెడతారు. ఏమి ఇచ్చారు ఇవ్వలేదు అనేటువంటిది. అది లేదు ఇవ్వలేదు అసలు ఏమీ లేదనేటువంటి చెప్పడం మంత్రి గారికి ఇది సరైనటువంటి విధానం కాదనేటువంటిది కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఎప్పటిలాగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కూడా ఈ గతంలో విధానంగా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించాలనేటువంటి మొన్న డిస్కషన్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా రైతులను ఆదుకోవటం కోసం రైతుల్ని ఇన్సూరెన్స్ భారం అనేటువంటిది రైతుల మీద వేయకుండా ఇన్సూరెన్స్ పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకి విధూతంగా ఇచ్చి ఆదుకునేటువంటి విధానం తీసుకురావాలనేటువంటిది రైతు పక్షంగా మరి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ శ్రీనివాస్ గారు కూర్చోండి, సుబ్బారెడ్డి గారు కూర్చోండి. ఓన్లీ సిగ్నేటరీస్ మనం సిగ్నేటరీస్ అనుకున్నాం సభలో. సిగ్నేటరీస్ మాత్రం మాట్లాడండి. కాదనుకుంటే కనుక అటు ఇటుకు అలౌ చేద్దాం అనుకుంటే అలౌ చేద్దాం. ఓకే శ్రీనివాస్ ఓన్లీ సిగ్నేటరీస్ అనుకున్నాం. సిగ్నేటరీస్ మాత్రమే కంపెనీ అయి ఉంది.
మీరు నిర్ణయాలు తీసుకోండి. మీరు చెప్పింది అది మీ సభలో చెప్పిందే. సరే శ్రీనివాస్ గారు చెప్పండి. అధ్యక్ష, శ్రీని గారు అధ్యక్ష, ఇటీవల అధిక వర్షాలు కురవటం, అదేవిధంగా వరద రావటం మన అందరికీ తెలుసున్న విషయమే. అధిక వర్షాల వల్ల మరి వరద రావటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే రైతులు చాలా నష్టపోవడం కూడా జరిగింది. ఆ నష్టపోయిన రైతులకి ఏదైతే గౌరవ మంత్రివర్యులు పర్యటన చేశారు, అదేవిధంగా కేంద్ర మంత్రి గారు కూడా వచ్చి మన రాష్ట్రంలో పర్యటన చేయడం జరిగింది. వారు ఇరువురు పర్యటన చేసిన తర్వాత దాదాపు మన రాష్ట్రంలో 1.8 లక్షల హెక్టార్లు మరి నష్టపోయిందని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి అంటే జూన్ జూలైలో జరిగిన నష్టానికి ప్రభుత్వం మరి అమౌంట్ చెల్లించిందా లేదా, అదేవిధంగా ఆగస్టులో జరిగిన నష్టానికి ఆ అమౌంట్ చెల్లించిందా లేదా అన్నది మరి మంత్రి గారు మీ ద్వారా మాకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, సిగ్నేటర్స్ అనుకున్నాం, కూర్చోండి. ఇంకా మంత్రి గారు మాట్లాడితే అంత గౌరవం వస్తుంది అధ్యక్షులకి. అధ్యక్ష ఒకసారి అధ్యక్ష వినండి, వచ్చిన అడిగారు కదా, వినండి అధ్యక్ష. జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ అధ్యక్ష 3 సార్లు వరదలు కానీ భారీ వర్షాలు కానీ పడ్డాయి. 1,43,572.12 హెక్టార్లలో వ్యవసాయం నష్టపోయింది. ఉద్యానవనాలు 12,821.83 అధ్యక్ష, అంటే 1,56,393.95 హెక్టార్లలో ఇటు వరి కానీ ఉద్యానవనాలు కానీ నష్టపోయాయి అధ్యక్ష. నష్టపరిహారం అధ్యక్ష ప్రభుత్వం ఎప్పుడు కూడా పెంచేటప్పుడు పెంచుకుంటూ పోవాలి. విచిత్రం అధ్యక్ష, 2019 సంవత్సరానికి ఆ రోజు ప్రభుత్వం వరికి 17,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చేది అధ్యక్ష. హెక్టార్ 17,000 18,000 చేయాలి, లేకపోతే 17,000 ₹1 చేయాలి. వీళ్ళు వచ్చిన తర్వాత 17,000 రూపాయలది 15,000 చేశారు. 15,000 చేశారు అధ్యక్ష. ఎవరైనా ₹1 పెంచుతారు, పెంచకపోతే సైలెంట్గా ఉంటారు, దాన్ని తగ్గించారు. ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష, గొప్ప చెప్పడం కాదు. మొన్న ఎప్పుడైతే వరదలు వచ్చాయో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా సమావేశం పెట్టి అధ్యక్ష, మొన్నటి వరకు 17,000 ఇచ్చేవారు హెక్టార్కి. ఈరోజు వరి, వేరుశెనగ, పత్తి మరియు చెరకు పంటలకు 17,000 నుంచి 25,000 రూపాయలు ఒకేసారి పెంచాం అధ్యక్ష. 25,000 రూపాయలు. అదేవిధంగా ఇతర పంటలకి 15,000 రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం అధ్యక్ష. ఇవ్వడమే కాదు, చరిత్రలో మొన్న ఏదైతే ఆగస్టు సెప్టెంబర్ నెలలో పొడమేరు కానీ ఈ ప్రాంతం అంతా భారీ వర్షాలు వచ్చి నష్టపోతే 25 రోజుల్లో మొత్తం ఎన్రోల్మెంట్ చేయించి 319.08 కోట్ల రూపాయలు, మరొకసారి చదువుతున్నాను, 319.08 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా 20 రోజుల్లోనే రైతులు ఖాతాలు వేసిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది డైరెక్ట్ గా వేసాం. ఈ రోజు ఇంతకంటే ఇంకొక విషయం, ఇంతవరకు అధ్యక్ష కౌలు రైతుల ఖాతాల్లో ఇప్పుడు డబ్బులు వేయలేదు. ఈ రోజు ఏదైతే మేము 319 కోట్లు ఇచ్చామో 80% కౌలు రైతులకే ఇచ్చాం. మీరు చూసుకోండి. ఈరోజు ఆ రకంగా స్పందించాం అధ్యక్ష. ఇంకా మీరు జూలైలో ఏదైతే ఈస్ట్ వెస్ట్ గోదావరికి నష్టం జరిగిందో దానికి 31 కోట్లు మేము మంజూరు చేసాం. ఒక 4-5 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో కూడా వేస్తాం అధ్యక్ష. మళ్ళీ అక్టోబర్లో రాయలసీమలో వర్షాలు పడ్డాయి, ఒక 14 కోట్ల నష్టం జరిగింది.
అది కూడా మంజూరు చేశాం. వీలైనంత తొందరగా వేస్తాం అధ్యక్ష. ఎప్పుడైనా సరే జరిగిన 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవు. గతసారి 17,000 ఉంటే హెక్టార్కి 15,000 చేశారు. మేము 17,000 ఉంటే 25,000 చేశాం. దట్ ఈజ్ రైతు ప్రభుత్వం, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు, ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, మీకు అందుకే చెప్తున్నా. నేను మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం మీకు. మీరు ఏదో చేసినట్టుగా అన్ని ఇచ్చేసాం, అన్ని ఇచ్చిస్తే 23% వృద్ధి రేటు ఉన్నటువంటి అన్ని ఇచ్చిస్తే 23% వృద్ధి రేటు ఉన్నటువంటి వ్యవసాయం 29%కి వెళ్ళాలి. 29%కి వెళ్ళాలి. 11% పడిపోయింది. ఈ లెక్కలు ఎవరు దాసిరు? ప్రభుత్వాలు మారినా లెక్కలన్నీ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఇమీడియట్ గా నష్టపరిహారం ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సింది కూడా తొందరగా ఇస్తామని మీ ద్వారా ఈరోజు సభ్యులందరికీ, మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 13521 మినిస్టర్ ఫర్ రెవెన్యూ. థ్యాంక్ యూ స్పీకర్ సార్. స్పీకర్ సార్, సభ్యులు అడిగిన క్వశ్చన్లకి అధ్యక్ష. ఏ ప్రశ్నకు అధ్యక్ష? 29/11/2021 తేదీన అధ్యక్ష రెవెన్యూ శాఖ GOMS 343 ద్వారా ప్రభుత్వం విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ 102/2లో గల 7 ఎకరాల 70 సెంట్ల విస్తీర్ణం మరియు సర్వే నంబర్ 103లో గల 7 ఎకరాల 30 సెంట్ల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిని సంస్కృత పాఠశాల, వేద వైద్య మరియు కార్యకలాపాలకు విస్తరణ కోసం ఎకరాకు ₹1,00,000 చొప్పున చెల్లింపుపై విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం ట్రస్టీ పేరిట కేటాయించడం కోసం ఆదేశించడం అయింది. బి ప్రశ్నకు అధ్యక్ష, అవునండి. సి ప్రశ్నకు అధ్యక్ష, ఎకరానికి ₹1.5 కోట్లు మార్కెట్ విలువను వసూలు చేయాలని కలెక్టర్ ప్రతిపాదించడం జరిగింది. అయితే భూమిని ఎకరాకు ₹1,00,000కి రేటు కట్టి చెప్పున కేటాయించడం అయింది. ఇది పూర్తిగా అక్రమం. సంస్థ మినహాయింపు పొందడానికి వీలుగా BSO 24 మరియు OGC 571 నిబంధనలు కూడా సడలించలేదు. పరిపాలనా శాఖ సవరించిన అనుబంధం 11కు సమర్పించలేదు. అధ్యక్ష, సదరు ప్రతిపాదకు విశాఖపట్నం GVMC తీర్మానం పొందలేదు. GO 571 ప్రకారం స్థానిక సంస్థ నుండి ఎటువంటి NOC కూడా తీసుకోలేదు అధ్యక్ష. తప్పనిసరి అది. ట్రస్ట్ డీడ్ ప్రకారం సంస్థ పీఠాధిపతి పర్యవేక్షణలో ఉంది. అయితే వారి అభ్యర్థనలో ఆథరైజ్డ్ కాని ట్రస్టీ నుండి ఉనికిలో లేని వ్యక్తుల పేరిట అధికారం లేని ఉత్తరాధికారి పేరిట వారి యొక్క ఆర్డర్లు కోవటమైంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, భూమి కేటాయింపు అన్యాక్రాంతం 14-9-2012 తేదీ గల GOMS 571 ప్రకారం అధ్యక్ష ప్రభుత్వ భూమి కేటాయింపు విధానంలో 3Aను ఉల్లంఘిస్తుంది అధ్యక్ష. ఇది ప్రభుత్వ భూమి శాస్త్రీయ మరియు న్యాయబద్ధత కేటాయింపులకు తప్పనిసరిగా చేస్తుంది అధ్యక్ష. ఏదైతే క్లాస్ 3 లేదా కేటగిరీలో వివరించిన విధంగా ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించేందుకు అనుమతిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, పర్యావరణం పరంగా సున్నితమైన మరియు చెరువు గర్భాలు, నదీ గర్భాలు, అటవీ పెంపకంతో కూడిన కొండలు వంటి సమస్యాత్మక ప్రాంతాలను ప్రభుత్వ భూమి కేటాయింపులకు నిషేధిస్తూ 14-9-2012 తేదీ గల GOMS 571 ద్వారా జారీ చేసిన భూమిని ప్రభుత్వ భూమి కేటాయింపు విధానంలో 3A(2) ఖండాన్ని ఈ భూకాయటం అన్యాక్రాంతం ఉల్లంఘిస్తుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, పై పరిశీలన ఆధారంగా చేసుకుని 28/10/2024 తేదీ గల రెవెన్యూ శాఖ GOMS నంబర్ 237 ద్వారా శారదాపీఠంకి కేటాయింపు చేసిన భూ కేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. తదనుసారంగా భీమునిపట్నం తహసీల్దార్ 29/10/2024 తేదీన పంచనామా నిర్వహించి భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. రామారావు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు చాలా డీటెయిల్డ్గా నోట్ ఇవ్వడం జరిగింది. ఇది అడ్డగోలుగా అనేక అవకతవకలతో ఈ శారదాపేటానికి 15 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవకతవకలన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చిన పిదప క్యాబినెట్లో దీన్ని అప్రూవ్ చేసి GOMS నంబర్ 237 ద్వారా దీన్ని క్యాన్సిల్ చేశారు. కాబట్టి దీనిలో ఫర్దర్ డిస్కషన్ అవసరం లేదని అనుకుంటున్నాను. కాకపోతే దీని సప్లిమెంటరీగా నేను 2 ప్రశ్నలు గౌరవ మంత్రి గారి ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటి ఏంటంటే, శారదాపేట ఎక్కడైతే చిన్నముషుడివాడలో ఉందో
ఆ శారదాపీఠం కూడా చాలా వరకు ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకుని కట్టిన పీఠం అది. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని ఏమడుగుతున్నానంటే దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఆ శారదాపీఠం ఏదైతే అన్యాయక్రాంతం అయిందో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్. రెండు, తిరుపతి టీటీడీలో కూడా శారదాపీఠానికి చెప్పనివ్వండి, ప్లీజ్ సప్లిమెంటరీ కూర్చోండి. ఇది మంచిది కాదు, దయచేసి రన్నింగ్ కామెంటరీ మంచిది కాదు. రామారావు, నేను సప్లిమెంటరీ అడుగుతున్నాను. రామారావు మాట్లాడండి. శారదాపీఠానికి సంబంధించిన సప్లిమెంటరీస్ అడుగుతున్నాను. నేను మెయిన్ సిగ్నేటరీ. నేను మాట్లాడండి. టీటీడీకి సంబంధించింది కూడా శారదాపీఠానికి భూమి కేటాయించడం కానీ లేకపోతే పర్మిషన్స్ లేకుండా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో కానీ నిన్న టీటీడీలో కూడా దాన్ని రద్దు చేసి ఆ బిల్డింగ్స్ను కూడా డిమాలిష్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని ఎంత అడ్డగోలుగా ఈ శారదాపీఠానికి భూమి కేటాయించారన్నది ప్రజలందరూ తెలుసు. కాబట్టి నేను ఏదైతే అడిగానో చిన్న ముసిడివాడలో ఉన్న శారదాపీఠంలో ఆక్యుపై చేసిన ల్యాండ్ కూడా ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా మంత్రి గారి ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. రాంభూపాల్ రెడ్డి గారు. ఏదైనా ప్రభుత్వ భూములను కేటాయించేటప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనాలు అదేవిధంగా సామాజికంగా ఆ భూములు ఉపయోగపడతాయనేటప్పుడు రాష్ట్రాలు కానీ లేకుంటే భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న సంప్రదాయము నిబంధనల అధ్యక్ష. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు తన గురువు కోసం ఒక కారుగా 15 ఎకరాల ₹1,00,000 కేటాయించి ఒక అనైతిక చర్యకు పాల్పడడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే జీవోలో పేర్కొన్నారో ఆ ప్రాంతంలో భూమిని కేటాయించుకోకుండా మరొక ప్రైమ్ ఏరియాలు అంటే దాదాపు 250-300 కోట్ల రూపాయలు విలువయ్యే ఒక కాస్ట్లీ భూములను కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ అనేక రకాల ఈ భూ కేటాయింపులో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి ప్రజాధనాన్ని దోపిడీ చేయడం జరిగింది. దీనిపైన గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ అనైతిక చర్యకు ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికీ ఈ భూమిని క్యాబినెట్ రద్దు చేశామని చెప్పారు, కానీ ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆజమాయిషీలో ఉందో లేకపోతే ఇంకా మఠం ఆజమాయిషీలో ఉందో గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు దువ్వారం రామారావు గారు, రామ్గోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, మనకి రాష్ట్రంలో భూమి అనేది అధ్యక్ష చాలా సెంటిమెంట్తో కూడినటువంటి అధ్యక్ష. అది అయితే పేద ప్రజలకు ఎవరికైతే భూమి లేదో ఉపాధి లేదో వాళ్ళకి అసైన్ చేయటము లేకపోతే ఇతర ప్రజా ప్రయోజనాలకు వాడాలి అధ్యక్ష. కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను గురు దక్షిణగా ఈ యొక్క శారదా పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో స్వరూపానంద స్వామికి అధ్యక్ష ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చెప్పినట్టు అధ్యక్ష ప్రజా ప్రయోజనాలకి ఇవ్వచ్చు సార్. గత ప్రభుత్వాలు కూడా అధ్యక్ష సార్ ఎన్నో భూములు ఎంతో మందికి ఇచ్చారు అధ్యక్ష. దానికి నిదర్శనం హైదరాబాద్ అధ్యక్ష. చుట్టుపక్కల ఎన్నో కంపెనీలకు ఇచ్చారు కాబట్టి ఎన్నో ప్రయోజనాల కార్యక్రమాలకు ఇచ్చారు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ముందడుగేసింది అధ్యక్ష. ఈ రోజు మనం వెనకడుగు కారణం ఏంటో కూడా చెప్తాం అధ్యక్ష. మళ్ళా పునర్నిర్మించుకుంటాం ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు చేసిన పాపం అధ్యక్ష. అవి గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపం అధ్యక్ష. నేను క్లియర్గా చెప్పాను అధ్యక్ష. విశాఖపట్నం భూమినిపట్నం కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ 102లోని 15 ఎకరాల భూమిని సాంస్కృతిక పాఠశాలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అప్పుడు కలెక్టర్ గారు ₹1,50,00,000 ఎకరం అంటే, కానీ మార్కెట్ విలువ అధ్యక్ష దాదాపుగా 300 కోట్ల అధ్యక్ష. అంటే 300 కోట్లు విలువ చేసే భూమిని అన్యాయంగా కేవలం గురువు అని చెప్పేసి ₹15 లక్షల